ఇతను ప్రధాన యాజకుడు అహరోను గారు. ఇతను వేసుకున్న డ్రెస్ అంగీ పేరు ఏఫోదు అన్నమాట. అలాగే ఇతని రొమ్ముపై బ్రెస్ట్ ప్లేట్ ఉంది చూడండి, దీనిని న్యాయ విధాన పథకం అంటారు. ఈ న్యాయ విధాన పథకం మీద 12 ప్రశస్తమైన రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క ఇశ్రాయేలు గోత్రం పేరు చెక్కబడి ఉంది. అలాగే ఈ భుజాలపై కూడా ఇటు భుజం మీద ఒక రాయి, అటు భుజం మీద ఒక రాయి. ఇటు రాయి మీద 6 పేర్లు, అటు రాయి మీద 6 గోత్రాల పేర్లు రాయబడి ఉన్నాయి. అంటే ఈ 12 ఇశ్రాయేలు గోత్రాల ప్రజలందరినీ తన భుజస్కంధాలపై మోస్తూ ఉన్నాడని అర్థం. అలాగే తను వేసుకున్న నీలపు రంగు గౌను, ఈ గౌను కింద బంగారు గంటలు ఉన్నాయి, గంటల మధ్యన దానిమ్మ పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆత్మీయ అర్థం ఉంది. మనం నిర్గమకాండం పూర్తిగా చదివితే ఈ యొక్క డ్రెస్ గురించి పూర్తిగా ఇక అడ్డతెర, ఇది 15 స్క్వేర్, ఎటు చూసినా 15 అడుగులు ఉంటుంది. ఈ అడ్డతెర యేసు ప్రభు వారు ఎప్పుడైతే మనందరి కోసం తన ప్రాణాన్ని బలిర్పించినాడో ఈ అడ్డతెర నిత్య నిలువున చీలిపోయింది. అదే మనకు అతి ముఖ్యమైన ప్రదేశం, అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ ది హోలీ. ఆ గది కొలతలు వచ్చేసి 15 స్క్వేర్, ఎటు చూసినా 15 అడుగులు ఉంటుంది, పొడవు, వెడల్పు, ఎత్తు. అందులో ఉండేదే ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిబంధన మందసం పెట్టే. ఈ నిబంధన మందసం పెట్టంటే ఇక్కడ నుంచి ఎంత నిబంధన మందసం పెట్టే. ఈ నిబంధన మందసం పెట్టే పైభాగం అంతా కరుణాపీఠం అంటారు. ఈ కరుణాపీఠం మీద అటు ఇటు రెక్కలు కట్టుకున్నటువంటి వీళ్ళు దూతలు, కెరూబులు. సంవత్సరానికి ఒక్కసారి డే ఆఫ్ అటోన్మెంట్, విమోచన దినం రోజు ప్రధాన యాజకుడు అహరోను గారు ఈ పరిశుద్ధ స్థలం నుంచి కొద్దిగా రక్తం తీసుకొని లోపలికి పెడతాడు. లోపలికి వెళ్ళి ఈ కెరూబుల మధ్యన ఉండే ఖాళీ ప్లేస్ లో ఆ రక్తాన్ని అక్కడ చిలకరిస్తాడు, ప్రోక్షిస్తాడు. ఆయన చిలకరించినప్పుడు దేవుని యొక్క వెలుగు పైనుంచి వస్తున్నటువంటి వెలుగు, ఆ వెలుగును షెకీనా, ఆ షెకీనా రూపంలో యెహోవా దేవుడు ఆ కెరూబుల మధ్యన ప్రత్యక్షమవుతాడు, ఆసీనుడవుతాడు. ఆయన ఆసీనుడైన ప్లేస్ పేరే మెర్సీ సీట్, కృపాసనం అంటారు. దేవుని యొక్క సింహాసనం పేరు కృపాసనం. ఆయన ప్రతిరోజు లోపలికి వెళ్ళాడు, సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు. ప్రతిరోజు ఇక్కడనే ధూపం చేస్తాడు. ఆ ఒక్కసారి కూడా వెళ్ళేటప్పుడు నడుముకు తాడు కట్టుకొని వెళ్ళేవాడు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు ఆ గంటల సప్పుడు వినపడేది. ఆ గంటల సప్పుడు వింటేనే ఆయన బ్రతుకునేది, లేకుంటే చనిపోయినట్టు ఆ రోజుల్లో భావించేవాడు. ఇక ఆ మందసం లోపల కూడా 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి అహరోను గారి చిగురించే కర్ర, రెండవది దేవుడు రాసిన 10 ఆజ్ఞల రాతకర్రలు, మూడవది మన్నా. మన్నా వచ్చేసి జీవాహారానికి సాదృశ్యం, దేవుడు రాసిన 10 ఆజ్ఞల రాతకర్రలు వచ్చేసి వాక్యానికి సాదృశ్యం, అహరోను గారి చిగురించే కర్ర వచ్చేసి పునరుత్థానానికి సాదృశ్యం. ఆ 3 వస్తువులు కూడా ఇక్కడ మందసం లోపల ఉన్నాయి. మనకు ఇక్కడ చూస్తే కనపడవు కాబట్టి మనం బయటకు వెళ్ళి అక్కడ విండోస్ కిటికీలు ఉన్నాయి, ఆ కిటికీల నుంచి కూడా చూడవచ్చు. లైన్గా వెళ్ళి అక్కడ చూడు. చిగురు వచ్చింది మామూలు ఎండిపోయిన కర్రకే అహరోను గోత్రాల వారి యాజకత్వం చేయడానికి సూచనగా ఆ కర్ర చిగురిస్తుంది, వాళ్ళ కర్ర.
ఒకరు చూస్తా ఒకరు గంగాలము ఇత్తడి బలిపీఠం ఆవరణం. ఇది గంగాలం. యాజకులు కడుగుకొని స్థలం, శుభ్రం చేసుకునే స్థలం, పశువులను శుభ్రం చేయడం. ఇత్తడి బలిపీఠం. లోపల ఇత్తడి జల్లెడ. ఇత్తడి జల్లెడ మీదనే బలి అర్పించేవాళ్ళు. ఉత్తరపు వైపున పశువును శుభ్రం చేసి తీసుకొని వచ్చి అర్పించారు. ప్రత్యక్షపు గుడారం. ఇందాకే లోపల చూశాం. చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ వచ్చి మనం చూడొచ్చు. ఇది నోవాస్ ఆర్క్. నోవా కట్టిన ఓడ. బయట భాగం మాత్రమే. ఇది ఉదయం సైట్ సీయింగ్ అంతా ఇందులో ఉదయం ఉంటుంది. బైబిల్లో కట్టినటువంటి ఆకారంలో 1/3 సైజులో ఈ నోవాస్ ఆర్క్ కట్టారు. ఇందులో కిటికీ, తలుపు, తర్వాత పశువులు బైబిల్లో ఉన్న విధానంలోనే కట్టారు. లోపల వెళ్తే మనం చూడవచ్చు. ఒకసారి అక్కడ ఎంట్రన్స్. ఇలాంటివి బైబిల్లోని సంగతులు దరిదాపు 5 విషయాలను మనం ఇక్కడ చూడొచ్చు. కమ్ కూర్చో, కుట్టాడు త్వరగా కూర్చో. సెంటర్లో కూర్చో. హాయ్, గుడ్. నువ్వు కూర్చో శాంసన్.
నవ్వు. గార్డెన్ ఆఫ్ ఈడెన్ లోపల ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఫ్రూట్స్ ఉంటాలే తినిలా ఆ మోడల్లో కట్టారు. ఇప్పుడు లేదు, అది మార్నింగ్ రావాలి. చూడు ఇది రియల్ స్వాన్. Kutti, come ducks. 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 Real ducks. ఇక్కడ pigeons. Birds. Sparrows. Birds. ఇది ఒక చర్చ్ లాగా, చాపల్ వెళ్ళి ప్రే చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు మనం గార్డెన్ ఆఫ్ టాంబ్ యేసయ్య సమాధిలోకి వెళ్తున్నాం. ఫౌండర్ వాళ్ళ సమాధులు బన్యన్, ఎడ్మండ్ విజయం బన్యన్, చింతామణి విజయం. ఈ కర్మెల్ క్యాంపస్ కట్టిన ఫౌండర్ యొక్క సమాధులు. ఇక్కడ ఇంకొక సమాధి కూడా ఉన్నది. రియల్ జార్జ్ అని కమిషనరీ. యేసు ప్రభు సమాధి.